హాయ్ ఫ్రెండ్స్, సిడబ్ల్యూఎస్ఎన్ లీలాబాను ఛానల్కి వెల్కమ్. ఈరోజు మనం గోధుమ పిండి, మైదా పిండి, బెల్లంతో గవ్వలు స్వీట్ రెసిపీ ఎలా చేసుకోవాలనేది లీలాబాను ఛానల్లో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా మనము గోధుమ పిండిని తీసుకోవాలి. నేనైతే తక్కువ చేస్తున్నాను, 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. అలాగే మైదా పిండి కూడా మనము 1 అరకప్పు తీసుకుందాము. గోధుమ పిండితో చేసుకోవచ్చు, మైదా పిండితో చేసుకోవచ్చు. నేను 2 పిండిల్ని కలిపి మీకు చూపిస్తున్నాను. కప్పు గోధుమ పిండికి అరకప్పు మైదా పిండి, 2 స్పూన్లు బొంబాయి రవ్వ అంటే సాజీ రవ్వ అంటారు, ఈ రవ్వను కలుపుకోవాలి. తగినంత సాల్ట్ను కూడా వేసుకుని, అలాగే మనం వేడి చేసిన నెయ్యిని ఎక్కువగా వేసుకున్నట్లయితే కనుక మన గవ్వలు చక్కగా గుల్లగా వస్తాయి. కాబట్టి నెయ్యిని కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు నెయ్యి వేసిన తర్వాత మనము పిండిని బాగా కలుపుకోవాలి. పిండి నెయ్యి పట్టే అంత విధంగా మొత్తం పిండిని కూడా మనము కలుపుకోవాలి. పిండి ఎంత బాగా నెయ్యి పట్టే విధంగా కలుపుకుంటే మనకి గవ్వలు అనేది కరకరలాడతా గుల్లగా వస్తాయి. కాబట్టి పిండిని నేను చూపించే విధంగా నెయ్యి వేసిన తరువాత బాగా కలుపుకోండి. కలుపుకున్నాక మనకు కలిసింది లేనిది తెలియాలి అంటే గనక ఇలా మనం ముద్దలాగా చేస్తే మనకి ముద్దలాగా ఉంటుంది. ఈ మాదిరిగా కలుపుకున్న తర్వాత మనం చపాతీ పిండికి నీళ్లు పోసి ఎలా అయితే ముద్ద తయారు చేసుకుంటామో అలాగే మనం ముద్ద కూడా తయారు చేసుకోవాలి. మరీ గట్టిగా కాదు, అలా అని చెప్పి మరీ మెత్తగా జావగా కాకుండా నేను చూపించే విధంగా మీరందరూ కూడా పిండిని బాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా మాత్రం కలుపుకోవద్దు. ఇప్పుడు నేను చూపించిన విధంగా కలుపుకోండి. మనం కలుపుకున్నది ఎలా ఉండాలి అంటే ఏలు పెట్టి ఒత్తితే మనకంత స్మూత్గా ఉండాలి. ఇప్పుడు తడి క్లాత్ని 1 అరగంట సేపు పెట్టి నానపెట్టినట్లుగా ఉంచుకోవాలి. మనము తరువాత గవ్వలు చేసే చెక్క ఉంటుందండి, దాని మీద చిన్న చిన్న ఉండలతో ఈ మాదిరిగా గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవాలి. తరువాత కప్పు బెల్లం తీసుకుని సన్నగా తరిగి దానిలో వాటర్ పోసి మనము పాకాన్ని పట్టాలి. పాకం పట్టేటప్పుడు గసి ఉన్నట్లయితే ముందే మనం వడకట్టుకోవాలి. బెల్లం పాకాన్ని మనము ముదురు పాకం కాకుండా చక్కగా మనం తీగ పాకం వచ్చేటట్లుగా పట్టుకోవాలి బెల్లం పాకాన్ని. ఇప్పుడు నేను చూపించిన విధంగా మనం చేసుకున్న గవ్వల్ని కళాయిలో నూనెలో వేసి బాగా గారెలు ఎలా డీప్ ఫ్రై చేసుకుంటామో అలా గవ్వల్ని కూడా బాగా వేయించుకోవాలి. నూనెలో గోల్డిష్ కలర్ వచ్చే వరకు నేను చూపించిన విధంగా వేయించుకున్న గవ్వల్ని తీగపాకం వచ్చిన బెల్లంలో యాలకుల పొడి వేసి దింపిన తర్వాత ఈ గవ్వల్ని వేసి కలుపుకోవాలి. కొంతమంది పంచదారతో కూడా చేసుకుంటారు. పంచదారతో చేసేది అంత ఆరోగ్యకరమైనది కాదు కాబట్టి నేను మీకు బెల్లంతో చేసి చూపిస్తున్నాను. బెల్లంతో చేసిన గవ్వలు చాలా రుచిగా కూడా ఉంటాయి. మీరందరూ కూడా ట్రై చేయండి. గోధుమ పిండి బెల్లంతో గవ్వలు చేసుకుంటే మనకి ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక స్నాక్స్ కింద స్వీట్ రెసిపీగా చాలా బాగుంటుంది. మా గవ్వలు చూశారు కదండి. నేను కప్పు గోధుమ పిండి వేస్తే కప్పు బెల్లానికి ఇన్ని గవ్వలు వచ్చినాయి. మనకి 3 or 4 days సరిపోతాయి పిల్లలకి స్నాక్స్ కింద. మీరందరూ కూడా ట్రై చేయండి. మన గవ్వలు నచ్చినట్లయితే కనుక మన వీడియోకి లైక్ చేయండి. సిడబ్ల్యూఎస్ఎన్ లీలాబాను ఛానల్ సబ్స్క్రైబ్